ఒకసారి తన శిష్యులకి గురువుగారు పాఠం చెప్తూ భగవంతుడు అంతటా ఉన్నాడు అని చెప్పారు. దాంట్లో ఒక శిష్యుడు అయితే భగవంతుడు నాలో కూడా ఉన్నాడా అని ప్రశ్నించాడు. దానికి గురువుగారు సందేహం లేదు, నీలోనూ ప్రతి జీవిలోనూ అంతేకాక సృష్టిలో ప్రతి దాంట్లోనూ భగవంతుడు ఉన్నాడు అని చెప్పారు గురువుగారు. అయితే ప్రతి వ్యక్తిలోనూ భగవంతుడు ఉంటే ఆ లక్షణాలు ఎందుకు నాలో కనబడటం లేదు? భగవంతుడే ఈ చరాచర సృష్టిని మొదలు పెడితే ఈ తారతమ్యాలు ఎందుకున్నాయి అని మరో ప్రశ్న వేశాడు శిష్యుడు. దానికి ఓపికగా గురువుగారు ఇలా చెప్పారు. చూడు నాయనా, ప్రతిదానికి ఒక సమయం సందర్భం అంటూ ఉంటుంది. నీ సాధనని తీవ్రతరం చెయ్యి. నీకు ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలన్న తపన ఎంత తీవ్రంగా ఉంటే అంత త్వరగా నీకు సమాధానం దొరుకుతుంది. అంతవరకు ఓపిక పట్టు అని సమాధానపరిచారు గురువుగారు. దాంతో చేసేది లేక శిష్యుడు ఆ సమయం కోసం వేచి చూడసాగాడు. ఒకసారి శిష్యుడు దారిలో వెళ్తున్నప్పుడు ఒక ఏనుగు జనాల మీదికి పరిగెత్తసాగింది. మావటివాడు అందర్నీ పారిపోమ్మన్నాడు. కానీ శిష్యుడు కదలకుండా నిల్చున్నాడు. దేవుడు నాలోనూ ఉన్నాడు, ఏనుగులోనూ ఉన్నాడు, కాబట్టి నాకు ఏమీ కాదు అని అనుకున్నాడు. అంతట్లో ఏనుగు వచ్చి శిష్యుణ్ణి విసిరిపారేసింది. దెబ్బలతో నిండిన అతన్ని గురువుగారు వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లారు. శిష్యుడు కోపంగా, మీరు నాలో దేవుడు ఉన్నాడు అని చెప్పారు కదా, మరి నాకెందుకు ఇలా అయింది అని ప్రశ్నించాడు. దానికి గురువుగారు చిన్నగా నవ్వుతూ, నేను చెప్పింది నిజమే, దేవుడు నీలో ఉన్నాడు, ఏనుగులోనూ ఉన్నాడు, అలాగే మావటివాడిలో కూడా ఉన్నాడు కదా. మరి మావటివాడిలో ఉన్న ఆ దేవుడు నిన్ను అడ్డు తొలగమని చెప్తే నువ్వెందుకు వినలేదు అని ప్రశ్నించారు గురువుగారు. అప్పుడు శిష్యుడికి తన తప్పు అర్థమయ్యింది. తనలో దేవుడు ఉన్నాడు కాబట్టి తనని తాను గొప్పగా ఊహించుకున్నాడు గాని అదే దేవుడు అన్ని చోట్ల ఉన్నప్పుడు మిగిలిన వాటికి కూడా అదే ప్రాధాన్యత ఉంటుందని మర్చిపోయాడు. ఇక్కడ ఏనుగు, మావటివాడు, శిష్యుడు ముగ్గురి మధ్య తారతమ్యాలు ఉన్నాయి, కానీ ఎవరికి ఇవ్వాల్సిన జ్ఞానం వారికి ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి ఎదుటి వ్యక్తిలో జ్ఞానాన్ని గ్రహించి మన జ్ఞానాన్ని ఎదుటి వ్యక్తికి పంచడం ఎవరికి వారు నేర్చుకోవాల్సిందే. దానికి భగవంతుడిని బాధ్యుణ్ణి చేయడం అవివేకం. గురువుగారి సమాధానంతో సంతృప్తి చెందిన ఆ శిష్యుడు చెమర్చిన కళ్ళతో ఆయనకి పాదాభివందనం చేశాడు. కేవలం గురువులు మాత్రమే శిష్యులలోని అహం అనే అజ్ఞానాన్ని తొలగించి తరింపజేయగలరు.